సో ఇప్పుడు జేఎన్టీహెచ్ కింద చదివే వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఇక మీ కష్టాలు పోయినట్టే. సో ఇక మీకు ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్ నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఈ వీడియోకి అయిపోయి ఉంటాయి. టాపిక్ లో వెళితే ఏంటంటే మీకు సర్టిఫికెట్లు ఆపరు. కొన్ని కాలేజీలు ఆపకుండా ఇచ్చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు రీఎంబర్స్మెంట్ కోసం ఆపడం జరిగింది. కోర్టు వచ్చేసరికి ఫీజులు కట్టించుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే మరి ఫీజులు రీఎంబర్స్మెంట్ పడింది, కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వాన్ని వచ్చేసరికి సో కోర్టు ప్రశ్న ఇచ్చింది, ఎప్పుడు ఇస్తారు ఈ రీఎంబర్స్మెంట్ చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఆగస్టు 15 కల్లా మీ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పాత వాళ్ళే కానివ్వండి, ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళే కానివ్వండి, మొత్తం కూడా రిలీజ్ చేయడానికైతే అంగీకరించింది. కోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. 1000 కోట్ల పైనే మొత్తానికైతే వీళ్ళు త్వరలో మీకు రీఎంబర్స్మెంట్ నిధులు అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో ఇక మీకు సర్టిఫికెట్లు కూడా ఆపరు. ఎవరన్నా గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక సర్టిఫికెట్లు అయితే ఆ టైం కల్లా వచ్చేస్తే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఎక్కడా కూడా సర్టిఫికెట్లు ఆపుతా ఉన్నట్టయితే ఎవరు కూడా ఎక్కడా కూడా ఏ కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయటం లేదు. ఓవరాల్ గా అయితే ఇదండి.